This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. SIR పట్ల అప్రమత్తంగా ఉండాలి. BLAలకు విప్ ఆది శ్రీనివాస్ దిశానిర్దేశం. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం. సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే. బైపాస్ రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా రైతుల నిరసన. ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్. కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేయాలి. సిరిసిల్లలో యూత్ కాంగ్రెస్ నేతల రాస్తారోకో. ఇక వార్తల్లోని వివరాలు. SIR పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సవరణ పేరుతో బీజేపీ ప్రశ్నించే వారి ఓట్లను లిస్టు నుంచి తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై బూత్ లెవెల్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య ఆధ్వర్యంలో BLAలకు SIR పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బూత్ లెవెల్ ఏజెంట్లకు పలు సూచనలు చేశారు. 2002లో చేపట్టిన ఓటరు జాబితా సవరణ తరహాలోనే ప్రస్తుత ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. BLAలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ప్రతి ఓటరు తమ పేరు BLOల వద్ద ఉన్న ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం అనుమానాస్పద లేదా పరిశీలన జాబితాలో చేర్చిన ఓట్లకు సంబంధించిన సమాచారం ఆయా ఓటర్లకు తెలియజేయాలని సూచించారు. ఓటరు జాబితాలో ఏదైనా కారణంతో పేరు లేకపోతే సంబంధిత దరఖాస్తు ఫారాన్ని నింపి గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులకు అందేలా ప్రజలకు మార్గనిర్దేశనం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, ఆలయ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య పాల్గొన్నారు. ఓటర్ లిస్టుల సవరణ పైన ఒక అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని కూడా నియోజకవర్గ స్థాయి వేములవాడలో మనం ఏర్పాటు చేసుకున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు, ఏసీ నుంచి కూడా వచ్చిన సూచనలతోటి ప్రజలను చైతన్యవంతులు చేయడానికి కోసం ఓటర్ లిస్టులో వారి పేరును యథావిధిగా ఉంచేటువంటి ప్రక్రియలో మనమందరం కూడా సామాజిక సేవలో భాగంగా సహకారాన్ని అందించాలని చెప్పిన ఒక ఆలోచనతోటి ఈ అవగాహన సదస్సును మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. 25వ తేదీ నుంచి ఒక నెల రోజులు గ్రామాల్లో ఓటర్ లిస్టు సవరణ జరుగుతుంది. 2002లో ఓటర్ లిస్టు సవరణ జరిగిందంటే మళ్ళీ ఇప్పుడు 2026లో జరుగుతుంది. 24 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఓటర్ లిస్టు సవరణలో ఇప్పటికే మన గ్రామాల్లో ఉన్నటువంటి BLOల ద్వారా ఓట్ మ్యాపింగ్ జరిగింది. ఆ ఓట్ మ్యాపింగ్ జరిగిన దానిలో ఈ మండలంలో 83 or 84% వరకు ఓట్ మ్యాపింగ్ అయింది. మిగతాది ఓట్ మ్యాప్ కాలేదు.
ఈ మోడ్ మ్యాపింగ్ అయిన దానిలో కూడా అనామలీస్ లిస్టులో ఈ నియోజకవర్గంలో 54,000 ఓట్లను పెట్టడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ఓటారు నమోదు ఆన్లైన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ఫారాల పంపిణీ, ఆన్లైన్ నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూలై 3వ తేదీలోగా ప్రతి అర్హ ఓటరుకి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలో బీఎల్ఓలకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు పూర్తిగా సహకారం అందించాలని సూచించారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ ఫారాలు అందించాలని, ఒక ఫారాన్ని ఓటరు వివరాలతో నింపించి స్వీకరించగా మరో ఫారంపై స్వీకరణ ధృవీకరణ చేసి రసీదుగా ఓటరుకు తిరిగి అందజేయాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రాజయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, ఇతర అధికారులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలో ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఒక్కో ఇంట్లో 2 నుంచి 4 ఓట్లు ఉండడంతో మ్యాపింగ్ ప్రక్రియకు కాస్త సమయం పడుతోందని సూపర్వైజర్ మమత తెలిపారు. ఒక్కో బీఎల్ఓకు సుమారు 600 ఓట్లు అప్పగించినట్లు చెప్పారు. ఆన్లైన్లో ఎలాంటి సమస్యలు తలెత్తినా సంబంధిత ఎంఆర్ఓ లేదా మున్సిపల్ కమిషనర్కు సమాచారం అందిస్తామన్నారు. శని త్రయోదశి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారికి కోడెమొక్కులు, రుద్రాభిషేకాలతో పాటు వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. అనంతరం నవగ్రహ మండపంలో శనైశ్చర్య స్వామివారికి నువ్వుల నూనె, పాలు, పవిత్ర జలాలతో అభిషేకాలు చేసి నల్ల వస్త్రం, నువ్వులు, నవధాన్యాలు సమర్పించారు. శని అనుగ్రహం కోసం నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు, అనంతరం శ్రీ ఆంజనేయ స్వామివారికి 11 ప్రదక్షిణలు చేసి నిర్వహించారు. ఈవో రమాదేవి శనేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈవో వెంట ఈఈ రాజేష్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస శర్మ, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ ఉద్యోగులున్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. శని త్రయోదశి సందర్భంగా ఆలయంలోని నవగ్రహ మండపంలో శనీశ్వర స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేశారు. అనంతరం నల్ల వస్త్రం సమర్పించి నవధాన్యాలతో దోష నివారణ కోసం అర్చనలు చేశారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఈవో రమాదేవి, ఏఈఓలు జి శ్రావణ్ కుమార్, జి అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస శర్మ, నూగూరి నరేందర్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామంలో పర్యటించిన ఆయన 10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా వైద్యానికి కేంద్రంగా జగిత్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 235 కోట్ల నిధులతో చేపట్టిన 730 పడకల నూతన ఆసుపత్రిని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. అనంతారం నేషనల్ హైవే వంతెన విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. వర్షాకాలం దృష్ట్యా గ్రామాల్లో రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ సందీప్ రావు, సర్పంచ్ రవీనా మహేష్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఈ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ముందు కూడా డ్యామేజ్ అని గుల్లపేట రోడే కావచ్చు, అట్లనే ఈ అనంతారం తక్కలపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి సంకల్పించడం జరిగింది. ఇప్పుడే జాబ్తాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి పోయేస్తా ఉంటే మళ్ళీ పొలాసలు కూడా మా సోదరుడు శ్యామ్ సోమవారం రావాలి సార్, నేను కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పి ఒక పేద దళిత బిడ్డ వచ్చి ఆహ్వాన పత్రిక ఇచ్చి కొట్టించి, అంటే పేద ప్రజలకు ఎక్కడైతే ఇల్లు లేవో అట్లా ఇండ్లు ఇచ్చే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది. పోయిన ప్రభుత్వంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసినాం కానీ ఇక్కడ అనంతారం కావచ్చు, గుట్రాజపల్లి కావచ్చు, పోలాస కావచ్చు, పేద ప్రజలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోయాం. ఇలా జాబ్తాపూర్ పోతే దగ్గర 32 మంది ఇల్లు కట్టుకుంటున్నారు. అక్కడ రాజు అని ఒక దళిత యువకుడు ఇల్లు కట్టుకుని భార్యాభర్తలు వచ్చి ఆహ్వానిస్తే ఇప్పుడే మా రవీందర్ రెడ్డి, నారాయణ రెడ్డి అన్న మేము అందరం సురేష్ అందరం పోయి రావడం జరిగింది. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి సంక్షేమం, మరి స్కూళ్ళు మొదలవుతున్నాయి. మీరు చూసిన అందరికీ కూడా మంచి పాఠ్య పుస్తకాలు వచ్చాయి. స్కూల్ డ్రెస్సులు కూడా మంచి క్వాలిటీ వస్తాయి. ఇప్పుడే డిఓ గారు ఇప్పుడు మాట్లాడిన ఫోన్ అదే, పొద్దున్నే టిఫిన్ పెట్టే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. జగిత్యాల్లో ఒక బిల్డింగ్ కోసం చూస్తున్నారు. అంతా కూడా మిషన్లతోటే మంచి పౌష్టిక ఆహారం, పిల్లలకు బలంగా ఉండే ఆహారం, సర్కారు బలాలు చదివే పిల్లలకు టిఫిన్ పెట్టాలి. బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు వ్యతిరేకంగా పెద్దపల్లి రూరల్ మండలంలోని నిర్వాసిత రైతులు ఆందోళనకు దిగారు. గతంలో శిలాఫలకం ఏర్పాటు చేసి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని వదిలి తమ వ్యవసాయ భూముల్లో అధికారులు సర్వే నిర్వహించడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా రైతులు ఆందోళనకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు దాసరి ఉష సంఘీభావం తెలిపారు. పెద్దపల్లి రూరల్ మండలం పెద్ద కల్వల, పెద్ద బొంకూరు గ్రామాల రైతులు బైపాస్ రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా రైతుల నిరసన కొనసాగుతోంది. వీరికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు దాసరి ఉష సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో శంకుస్థాపన చేసిన ప్రాంతంలో రైతులు పొలాలలో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ప్రతిపాదిత రోడ్డు సుమారు 100 అడుగుల వెడల్పుతో ఉండనుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఆర్ఎండ్బీ అధికారులు, స్థానిక ప్రజలు రైతులతో చర్చించిన తర్వాతనే బైపాస్ రోడ్డు మార్గాన్ని ఖరారు చేశారని, ఇప్పుడు అకస్మాత్తుగా మార్పులు చేయడం అన్యాయమని వాపోయారు. తాము పూర్తిగా వ్యవసాయ భూములపై ఆధారపడి జీవిస్తున్నామని, భూములు కోల్పోతే రోడ్డున పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం మరొక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఫస్ట్ ఎక్కడైతే ఇనాగ్రేషన్ చేసిరో బైపాస్ కోసం అక్కడ నుంచి వెళ్ళి దిగాక అక్కడ ఒక్క రైతు 2 రైతుల గురించే వాళ్ళదే ల్యాండ్ పోతుంది, ఎక్కువ ఏం పోదు. ఇక్కడ నుంచి వెళ్ళి మాత్రం ఒక 30 మంది రైతులు లాస్ అవుతున్నాం. ఉన్నదే గది ల్యాండ్, అదే పోతున్నది. మాకు అది తప్ప జీవనోపాధి లేదు. కాబట్టి ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ మా మీద దయ చూసి ఇక్కడ నుంచి కాకుండా ఫస్ట్ ఎక్కడైతే ఇనాగ్రేషన్ చేసారో అక్కడ నుంచి వెళ్ళి బైపాస్ తీసుకోవాలి. లేదు అని అంటే ఇంకొక ఆప్షన్ ఉంది, ఆ చిన్న కల్వల తర్వాత నుంచి వెళ్ళి మిషన్ భగీరథ ఉంది కదా, అటు నుంచి వెళ్ళి కానీ తీసుకొనియండి. కానీ ఉన్న మా జీవనోపాధిని ఏదో లాక్కున్నట్టు చేసేసి మమ్మల్ని రోడ్డు మీద పడేద్దామని చెప్పి చూస్తున్నాం. అప్పుడు సర్వే ఆర్ఎంపీలు సర్వే చేసారు, కనీళ్ళు వాచేరు. అక్కడ ఏమన్నారంటే ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అందరు వచ్చారు. అందరు వచ్చి అక్కడ ఈ రోడ్డు సర్వే చేసినాం. 150 ఎకరాలు సర్వే అయింది. 82 కోట్లు శాంక్షన్ అయినాయి. 12 కిలోమీటర్ల 100 మీటర్ల తీసిరు. అన్నీ మా ప్రజల మూట మొత్తం చేసిరు. వాళ్ళు చేసినాక అక్కడ లోపల వాళ్ళు పక్కపండి భూములతో ఏం జరిగిందో ఏమైందో మళ్ళీ కొత్త సర్వే మాకు ఇప్పుడు కొత్తగా చెప్తారు. మా రైతుల భూములకి వెళ్ళి చెప్తారు. మా రైతులను బాగా నష్టపోతాను. మేము కష్టపడి బతికి వ్యవసాయం మీద బతికేటోళ్ళం. మాకు వ్యవసాయం తప్ప మాకు వేరే ఏం లేదు. 3/12/2024 నాడు మరి ఇక్కడ ఉన్నటువంటి చింతకుంట విజయరమణారావు గారు, ఇక్కడ పెద్దపల్లి ఎమ్మెల్యే గారు బైపాస్ రోడ్ శాంక్షన్ చేస్తాం పెద్ద కల్వాల నుంచి అప్పన్నపేట వరకు అని చెప్పి మరి ఈ గ్రామంలో ఉండేటటువంటి పొలాలు మాకు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఏ పొలాలు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి 2024 డిసెంబర్లోనే ఇక్కడ ఎంతో క్లియర్గా రాయడం జరిగింది. ఏమనంటే ఫార్మేషన్ ఆఫ్ 4 లేన్ బైపాస్ రోడ్ టు పెద్దపల్లి డిస్ట్రిక్ట్.
దీన్ని ఇది మొత్తం కూడా నిపుణుల చేత సర్వేలు చేయించి మరి ఇక్కడ చేయించితే బాగుంటుంది అని చెప్పి ఒక శిలాఫలకం కూడా పోయిన నెలనే ఈ విధంగా వేయడం జరిగింది. మరి ఏ భూమి బాగుంటుందా అనేది నిపుణులను అడిగి చెప్పాలి, అధికారులని అడిగి చెప్పాలి. దీనికి సంబంధిత శాఖ పర్మిషన్లు ఎవరెవరి దగ్గర నుంచి తీసుకోవాలి, అవన్నీ పర్మిషన్లు ఇచ్చిన తర్వాతనే పనులు మొదలు పెట్టాలి. అదే విధంగా ఎవరి భూమి అయితే నష్టపోతున్నారో నష్టపరిహారం ఎంత చెల్లించుతాము అనేది స్పష్టంగా తెలియజేసిన తర్వాతనే మరి ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని తీసుకొని పోవాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని కోరుతూ సిరిసిల్ల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బీజేపీ పాలనలో 89 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, దీంతో ఎంతో మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. కేంద్ర మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు వంతెనపై యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బ్రిడ్జిపైకి చేరుకుని ధర్నాకు దిగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నీటి పరీక్షా పత్రాలు లీక్ కావడంపై నిరసనగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పిలుపు మేరకు ధర్నాకు దిగినట్టు తెలిపారు. లీకేజీల కారణంగా సుమారు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని వాపోయారు. దాదాపు 89కి పైగా పేపర్లు లీక్ అయినాయి. మొన్న నీటి పరీక్షల్లో దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు తాము చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం వెంటనే కేంద్ర మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో వెంటనే విద్యార్థి లోకాన్ని ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. లేని పక్షంలో నరేంద్ర మోడీ గారైనా కూడా కేంద్ర క్యాబినెట్ నుంచి తొలగించాలని చెప్పి యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 22 లక్షల మంది విద్యార్థుల కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. వీళ్ళు కంటికి కొనుక్కు లేకుండా చదువుకుంటూ ఏదో పరీక్ష రాద్దాం, ఏదో మంచి ఉద్యోగం చేద్దామని చెప్పి విద్యార్థులందరూ కళ్ళు కంటారు. వాళ్ళ కళ్ళల్ని కూడా వాళ్ళు ఆవిరైపోయిన పరిస్థితి ఏర్పడతా ఉంది. వెంటనే ఈ బీజేపీ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ గారిని బర్తరఫ్ చేయాలి. లేని పక్షంలో భారతీయ యువజన కాంగ్రెస్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. నీట్ పరీక్షలో జరిగినటువంటి లీకేజీలు మరి 21 మంది విద్యార్థుల ప్రాణాలు తీశాయి. దీనికి నిరసనగా ఈరోజు మరి సిరిసిల్ల కేంద్రంలోని తంగెలపల్లి బ్రిడ్జిపై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయ్యా ధర్మేంద్ర ప్రధాన్ గారు, మీకు సిగ్గుంటే వెంటనే ఈ విద్యార్థి లోకానికి మరి క్షమాపణలు చెప్పి రాజీనామా చేయండి. లేదంటే మీ బీజేపీ పైన మేము నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటాం. మరి మా విద్యార్థుల యొక్క ప్రాణాలను హరించినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు కూడా మా విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవ్వకపోగా తెలంగాణ రాష్ట్రంపై నిరంతరం కూడా వారు మరి విద్యా పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొహరం వేడుకలు ఘనంగా జరిగాయి. కులమతాలకు అతీతంగా ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రజలు పీరీలను దర్శించుకున్నారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో పీరీలతో కలిసి ఆడిపాడారు. యువకులు పెద్దపులి వేషధారణలో ఆకట్టుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా మొహరం వేడుకలు నిర్వహించారు. యువకులు పెద్దపులి వేషధారణలో ఆకట్టుకునే విన్యాసాలు ప్రదర్శించారు. డప్పుల మూతలు, సాంప్రదాయ కళారూపాల నడుమ పట్టణ వీధుల్లో సందడి నెలకొంది. మొహరం ఇస్లాం మతంలో ముఖ్యమైన ఆధ్యాత్మిక సందర్భంగా భావిస్తారు. కర్బలా యుద్ధంలో అమరులైన ఇమాం హుసేన్ త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ వేడుకలను నిర్వహిస్తారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సామరస్యాన్ని చాటారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండల వ్యాప్తంగా మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా మొహరం వేడుకల్లో పాల్గొని పీరీలను దర్శించుకున్నారు. అనంతరం చెరువుల్లో నిమజ్జనం చేశారు. టీఆర్ఎస్ నాయకులు కూర సురేష్ పీరీలను దర్శించుకున్నారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్లో నూతనంగా నిర్మించిన జీపీ భవనాన్ని స్థానిక సర్పంచ్తో కలిసి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తోందన్నారు. ఇచ్చిన హామీలు దశలవారీగా నెరవేరుస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మా గ్రామ పంచాయతీ 5 సంవత్సరాల నుంచి పునాదిల కాడికే వచ్చి మళ్ళా అక్కడనే ఆగిపోయింది. ఈ గ్రామ పంచాయతీని మన మండల అధ్యక్షుడు ఎట్ల బాలన్న గారు ముందరపడి ఇంత అద్భుతంగా కట్టి మా ఊరికి అందించినందుకు అన్నగారికి ప్రత్యక్ష ధన్యవాదాలు. ఇలాగే మా ఊరి కోసం ఇదివరకు పైప్ లైన్ ఒకటి వచ్చింది, అన్నగారే మనకు సాయం చేసారు. ఇప్పుడు కొంచెం మా పైప్ లైన్ మరొకసారి అన్న దృష్టికి తీసుకొస్తున్నా. పైప్ లైన్ వల్ల మాకున్న పైప్ లైన్ బాగా పాతదైపోయి బాగా లీకేజ్ అవుతుంది. అన్నగారు జర దయతలిచి మరొకసారి ఆ పైప్ లైన్ శాంక్షన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రాష్ట్రానికి సచివాలయం ఎట్లా అవసరమో గ్రామానికి గ్రామ సచివాలయం అదే మాదిరి అవసరం. కాబట్టి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలనను, ప్రజాపాలనను ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధికి బాటలు వేసే దిశగా ముందుగా రాష్ట్రానికి అలాగే ఈ గ్రామాలకు ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనో దాన్ని నిర్మించాలనే తలంపుతోని ప్రతి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీ భవనం లేకుండా ఉండకూడదన్న ఉద్దేశం కొద్దీ ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీ నిర్మాణాన్ని, అదే మాదిరిగా పేదవాడికి ఎవరికి కూడా చదువులు దూరం కాకూడదని చెప్పి ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేసే దిశగా ప్రతి ఊళ్ళో కూడా మహిళలందరినీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ఉద్దేశం కొద్దీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 31వ వార్డులో కొనసాగుతున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులను మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపెన్ ఫ్లాట్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానిక కౌన్సిలర్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా చైర్మన్ నూగిళ్ల మల్లయ్య మాట్లాడుతూ ఇండ్ల మధ్యలో ఉన్న ఓపెన్ ప్లాట్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని యజమానులకు సూచించారు. వర్షపు నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట కౌన్సిలర్ మంత్రి నర్సింగ్, వార్డు ఆఫీసర్ అనూష, వర్క్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ పులిపాక రాజు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం చిన్నరత్తపల్లిలో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్తో కలిసి ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధిలో రోడ్ల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా నూతన రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జంగా అనిల్, వార్డు సభ్యులు పోతనవేని రాజేందర్, చిలువేరి లక్ష్మయ్య, పొడిశెట్టి వినయ్ కుమార్ పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఆర్టీసీ సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. బస్సులో ప్రయాణిస్తూ అకస్మాత్తుగా ఛాతీ నొప్పితో కుప్పకూలిన ఓ మహిళను సకాలంలో స్పందించి రక్షించారు. మద్దికుంట గ్రామానికి చెందిన తాండ్రా నిరోష తన తల్లిగారి ఊరైన ఓదెలకు బస్సులో వెళ్తూ ఉండగా తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో సీట్లోనే స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన బస్సు డ్రైవర్ రాజు, కండక్టర్ సుమన్ బస్సును హుటాహుటిన ఓదెలలోని 108 అంబులెన్స్ పాయింట్కు తరలించారు. అనంతరం ఆ మహిళను అంబులెన్స్ ఎక్కించి శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి మహిళ ప్రాణాలు కాపాడిన డ్రైవర్, కండక్టర్ను పలువురు అభినందించారు. మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ ఇరువురిని ఘనంగా సత్కరించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ బంగారి రమేష్, ఎంఈఓ సిరిమల్ల మహేష్ హాజరై విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న పుస్తకాలను, నోట్బుక్స్ను, ప్లేట్లను విద్యార్థులకు అందించారు. అనంతరం గ్రామ పంచాయతీలో బాలల సంరక్షణపైన గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోలి సుధాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజమల్లు, ఉపాధ్యాయులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కంటి వెలుగు మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లు పలువురు గ్రామస్తులకు కంటి పరీక్షలు చేశారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ గర్జనపల్లి గ్రామంలో ఆది సోమవారాలలో వైద్య శిబిరం కొనసాగుతుందని చెప్పారు. ఇక్కడ మిస్ అయిన వారు గర్జనపల్లిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పార్టీ మండల అధ్యక్షులు గుజ్జుల రాజిరెడ్డి, సర్పంచ్ జ్యోత్స్న, అరుణ్ కుమార్, ఉప సర్పంచ్ నరేష్తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా అన్ని గ్రామాలలో క్యాంపులు వేసి నిరంతరం ఏ ఒక్క ఇంటి యజమానినైనా, ఏ ఒక్క మనిషినైనా కానీ వదలకుండా అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి చాలామందికి అద్దాలు ఇవ్వడం జరిగింది. అనేక మందికి ఆపరేషన్లు కూడా కరీంనగర్లో, హైదరాబాద్లో చేయించడం జరిగింది. ఆనాడు కంటి వెలుగు ప్రోగ్రాం చూసి ఒక 4-5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆనాడు ఢిల్లీ ముఖ్యమంత్రి కావచ్చు, బీహార్ ముఖ్యమంత్రి కావచ్చు, అనేక మంది, తమిళనాడు ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇదొక గొప్ప కార్యక్రమం ఈ ప్రజలకు అందుతా ఉంది. జానపద కళాకారుడు దుర్షేటి రామయ్యకు అరుదైన గౌరవం దక్కింది. 5 దశాబ్దాలుగా కడ్డీ తంత్రి వాయిద్య కళను పరిరక్షిస్తూ వస్తున్న ఆయనను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది. తాత, తండ్రి నుండి వారసత్వంగా అందుకున్న ఈ కళను నేటికి సజీవంగా ఉంచడంతో పాటు కొత్త తరానికి పరిచయం చేస్తున్నారు రామయ్య. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న జానపద కళాకారుడిపైన మైత్రి స్పెషల్ స్టోరీ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన దుర్షేటి రామయ్య జానపద కళాకారులు. గ్రామీణ జానపద కళల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన కడ్డీ తంత్రి వాయిద్య కళకు ఆయన జీవితాన్ని అంకితం చేశారు. గత 5 దశాబ్దాలుగా ఈ అరుదైన కళను ప్రజల్లో నిలబెడుతూ వస్తున్నారు. కడ్డీ తంత్రి వాయిస్తూ రామాయణం, భాగవతం వంటి ఇతిహాసాలపైన హరికథలు చెప్పడం ఆయన ప్రత్యేకత.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనూ రామయ్య తన కళా ప్రదర్శనతో ప్రశంసలు అందుకున్నారు. ప్రతి సంక్రాంతి సందర్భంగా హరిదాసు వేషధారణలో తన బృందంతో గ్రామాలు తిరుగుతూ భోగి మంటల వద్ద భక్తి కీర్తనలు ఆలపిస్తూ ప్రజలను అలరిస్తూ ఉంటారు. ఇటీవల నిర్వహించిన కాళేశ్వరం పుష్కరాల్లో కూడా తన కళా ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామయ్య కళా ప్రస్థానంపై ఇప్పటికే డాక్యుమెంటరీ రూపొందించగా అమెరికాలోని చికాగో సాంస్కృతిక విభాగం ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించడం విశేషం. మా తండ్రి గారు ఇచ్చినటువంటి యొక్క ఈ వాయిద్యం 40 సంవత్సరాల నుండి నేను వాయించుకుంటూ దీని మీదనే కాలక్షేపం చేసుకుంటూ బ్రతుకుతున్నా, పిల్లల పోషణ చేసుకుంటూ. కనుక ఇప్పుడు ఈ యొక్క నన్ను దీని మీద సెలక్షన్ చేసింది కాబట్టి నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఏం అవార్డు వచ్చింది నీకు? నాకు సంగీత కళా అకాడమీ నుంచి అవార్డు ఇస్తున్నారు. రేపు రవీంద్ర భారతులు 28 తారీఖు ఉంది. అయిన తర్వాత అక్కడ ఢిల్లీలో రాష్ట్రపతితోనే ఉంది. దాని మీద నేను ఈ కడ్డీ వాయిద్యం పట్టుకొని పోయి దాన్ని చేసేస్తాను. ఇప్పుడు నీకు అవార్డు రావడం నీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. అయ్యా ప్రభుత్వం భరించాలని చెప్పి విచారణ చేస్తున్నా. నేను కేసీఆర్తో తీసుకున్నా, వెంకటరామరావుతో తీసుకున్నా, కోట్ల విజయభాస్కర్తో తీసుకున్నా, పురంధరేశ్వరితో తీసుకున్నా, అక్కడ పాండిచేర్ల విద్యాసాగర్ రావుతో తీసుకున్నా, గవర్నర్ మహారాష్ట్ర గవర్నర్ దాంతో తీసుకున్నా, తమిళనాడు అయినా విశాఖపట్నం పోయినా అన్ని కాలక్షేపాలు చేసిన. ఇప్పుడు చాలా ఉద్యోగమైంది. ఇప్పటి వరకు అయితే ఏది రాలేదు. కేసీఆర్ ఇచ్చింది ఒకటి, పురంధరేశ్వరి ఇచ్చింది ఒకటి, పాండిచేర్లు ఇచ్చింది ఒకటి, అంతే తప్ప ఇప్పుడు సంగీత కళా అకాడమీ ఇచ్చినటువంటి చరిత్ర. దీని మీదనే కాలక్షేపం చేసుకుంటూ పిల్లలు ఆదుకుంటున్నారు. ఒకప్పుడు గ్రామీణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన రామయ్య కడ్డీ తంత్రి కళకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ కళకు నేటి తరంలోనూ జీవం పోస్తూ జాతీయ స్థాయి గుర్తింపు పొందిన దుర్శెట్టి రామయ్య తెలంగాణ జానపద కళాకారులకు గర్వకారణంగా నిలుస్తున్నారు. దండ నెత్తి వల్ల మళ్ళీ తల్లి చూడే పట్టుమాని పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలు జరిగాయని రాష్ట్రీయ హిందూ పరిషత్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపాల్ ఆరోపించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ పైన విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు డాక్టర్లు విధులకు హాజరు కాకపోయినా వారికి వేతనాలు చెల్లించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని ఆరోపించారు. ఆసుపత్రి ఎక్విప్మెంట్ కొనుగోలు, టెండర్ల కేటాయింపులో కూడా అక్రమాలు జరిగాయని, ఈ విషయంపై తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు చీకటి రాజు, జిల్లా అధ్యక్షులు జాపతి రాజేష్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు పల్లపు అశోక్ బాలు పాల్గొన్నారు. ప్రభుత్వము చాలా మంది పేదలకు వచ్చేసి ఆరోగ్యపరమైన సౌకర్యాలు అందించాలని చెప్పేసి ఎన్నో విశేషమైన కార్యాచరణ చేస్తున్నది. అదేవిధంగా దాని భాగంలోనే ఈ యొక్క పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నది. ఇట్లాంటి మంచి మంచి ధర్మ కార్యాచరణ చేస్తున్న యొక్క ప్రభుత్వంలో ఇతను వచ్చేసి ఒక మచ్చలా తయారైపోయాడు అని చెప్పేసి ఇతన్ని వెంటనే శాఖాపరమైన విచారణ చేయాలని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేసేసి ఎన్ని డబ్బులు అక్రమంగా అతను తీసుకున్నాడు అనేది వీళ్ళ యొక్క శాలరీ షీట్ని ఎంక్వైరీ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ విచారణలో మీకు అన్ని అర్థమవుతాయి. ఆ డబ్బులన్నింటినీ రికవరీ చేయాలని చెప్పేసి, దీనికి బాధ్యులుగా ఉన్న ఆ 4గురిని సస్పెండ్ చేయాలని చెప్పేసి, వీటందరినీ ఒక ముక్కుముడిగా ఇతను తీసుకొచ్చేసి ఈ విధంగా చేయడము చాలా నిహేమైన చర్య. కాబట్టి ఇతను వెంటనే ఇట్లాంటి ఉద్యోగిని మనం ఇంకో స్థానానికి మార్చినా కూడా ఇతని అవినీతిలో మార్పు రాదు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్
క్రీసంక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మానసిక వికలాంగుల కేంద్రంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. క్రీసంక్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరెన్నో పదవులు చేపట్టాలని పార్టీ నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లె మధు, లవన్ పాల్గొన్నారు. సోదరులు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ ప్రతిరోజు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న స్కాములు ఏమున్నాయో వెలికి తీసి వారు పెట్టిన అక్రమ కేసులలో కూడా జైలుకు వెళ్ళొచ్చినా కూడా ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా ఆగకుండా ప్రతి నిమిషము ఏదైతే ఈ కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అవినీతి కావచ్చు, అక్రమాలం కావచ్చు, వారు వెలుగు తీస్తూ ఇలా ప్రజలందరికీ తెలియజేయ కార్యక్రమాన్ని భుజాలపై వేసుకున్న క్రిషాంక్ అన్న యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెద్దపల్లిలో ఉన్న స్ఫూర్తి దివ్యాంగుల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో భారీ వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా కురిసిన వర్షం కారణంగా ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల మురుగు కాలువలు సరిగ్గా లేక వాహనదారులు నడిచి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి ఎండ ఉక్కపోత భరించిన ప్రజలకు భారీ వర్షం కాస్త ఉపశమనం కల్పించింది. రైతులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల మేలు ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ప్రభుత్వ విప్ విజయ రమణారావు విమర్శించారు. అన్నదాతల సమస్యలతో రాజకీయ పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో కట్టింగ్ల పేరిట రైతులను నిలువునా ముంచిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం చీమలపేటలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు పర్యటించారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 40 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల్ని ఆయన ప్రారంభించారు. అనంతరం 10 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకి శంకుస్థాపన చేశారు. మండలంలోని పలు గ్రామాలకి చెందిన 10 మంది లబ్ధిదారులకి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులని పంపిణీ చేశారు. అనంతరం చింతకుంట సుధాకర్ రావు స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విజేతలకి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ చీమలపేట గ్రామ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకి సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు. ఈసారి ప్రతి రైతుకి ఎకరాకు 35 నుండి 45 క్వింటాల వరకు మొక్కజొన్న, వరి పంట దిగుబడి రావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కొమ్మ పోచాలు, వివిధ గ్రామాల సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. మరి మన దగ్గర రుణమాఫీ 210 మందికి జరిగింది. మరి మన చీమలపేట గ్రామంలో దాదాపు 70% మంది రైతులకు రైతు రుణమాఫీ జరిగింది. అదేవిధంగా మొన్న సన్నవడ్ల బోనస్ 140 మంది రైతులకు మరి 37,90,000 అంటానని ఎందుకో నాకు తప్పనిపిస్తుంది. అంటే 25 క్వింటాల కంటే ఎకరానికి తక్కువ పండియాలి వానకాలం పంట. కొంతమంది 30 క్వింటాలు పండించిన ఉన్నారు. కానీ ఆవరేజ్లో 25 క్వింటాలు వేసుకున్నా ఒక ఎకరానికి 12,500 రూపాయలు సన్నవడ్ల బోనస్ వచ్చింది. ప్రభుత్వం ఒకటేసారి ఎకరానికి 12,500 బోనస్ రూపంగా ఇచ్చింది. ఇవ్వడమే కాకుండా మళ్ళీ ఆసారి కూడా రైతు భరోసా ఇచ్చింది 6,000 రూపాయలు ఎకరానికి. అంటే ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. అదేవిధంగా సన్నవడ్ల బోనస్తో పాటు మరి గత ప్రభుత్వం బోనస్ ఇస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ మోసం చేసింది, బోనస్ ఇవ్వలే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్ఐఆర్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. బిఎల్ఏలకు విప్ ఆది శ్రీనివాస్ దిశానిర్దేశం. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం. సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే.
బైపాస్ రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా రైతుల నిరసన, ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్. కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేయాలి. సిరిసిల్లలో యూత్ కాంగ్రెస్ నేతల రాస్తారోకో. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.